ఫోటో చూసినప్పుడు నీకేటనిపిస్తుంది? లోపల మా అమ్మ వాళ్ళే తీసేసారనమాట. మేము ఎక్కడికి వస్తున్నామని చెప్పేసి ఇక్కడ వచ్చేసరికి మా డాడీ గీత్కకి తినిపిస్తాను, మా అమ్మ వచ్చేసరికి ఇంకా లేని పబ్బకి తినిపిస్తుంది అనమాట. అలా నేను మీద పెడితే ఇప్పుడు వాళ్ళిద్దరు కూతురు తీస్తారు చూడండి. బాగుంటా బాగుంటా రోజు తినడమే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగానే ఉన్నాను. ఇంకా గీతమ్మ స్కూల్ నుంచి అయితే వచ్చేసింది. ఈరోజు మార్నింగ్ నుంచి నాకు బ్లాగ్ షూట్ చేయడం అవ్వలేదు. అలానే ఈరోజు వచ్చేసరికి సడన్ ట్రిప్ అయితే ఒకటి పడింది అనమాట. మా ఆయనకి రేపు ట్రైనింగ్ ఉందంట విజయనగరం. సో ఇంటి దగ్గర పిల్లలతో నేను ఒక్కదాన్ని 2 రోజులు ఉండాలంటే చాలా కష్టం. అందుకోసమే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు. అక్కడ నుంచి అతను విజయనగరం ట్రైనింగ్ వెళ్ళారు. రేపు ఒక్కరోజు సాటర్డే సండే సెలవు, అలాగే 2 days సెలవు కదా, అక్కడ స్పెండ్ చేసేసి వచ్చేద్దామని చెప్పేసి ఇప్పుడు చెప్తే ఇంకా ఫస్ట్గా బ్యాగ్ అయితే ఒకటి సర్దేసిన. ఇటు పక్కవన్నీ పేపర్లు, న్యూస్ పేపర్లు, అలానే బిర్యానీ ప్యాకెట్స్ అక్కడ గడిగడి తెచ్చుకుంటూ ఉంటాను రుబ్బులతోనే. సో అవి ఖాళీలు మళ్ళీ పట్టుకెళ్ళిపోతున్నాను అనమాట. మళ్ళీ వచ్చినప్పుడు పట్టుకొచ్చుకోవడానికి అవుతుంది రుబ్బులు, చట్నీలు, పలుకులు గట్ట అని చెప్పేసి. సో అది 2 బ్యాగులు వచ్చినాయి. ఎందుకు 2 రోజులుగా కదా, ఇంకేం లేదు. పాప డైపర్లు, పాప యొక్క సామాన్లు అన్నీ ఇందులో పెట్టాను. నాకు కూడా అలానే సండే ఒక ఫంక్షన్ కూడా ఉంది అన్నారు. మ్యాక్సిమం అటెండ్ అయితే ఫంక్షన్ కూడా అటెండ్ అవ్వచ్చు. అందుకోసమే ఒకసారి కూడా పట్టుకున్నాను. ఇక్కడైతే ఎండిన బట్టలన్నీ ఉన్నాయి, మడత పెట్టాలన్నమాట. ఇప్పుడు మడత పెట్టేస్తాను ఫాస్ట్ కూర్చొని. సో అది అప్డేట్. టైం అయితే 4:30 అయిపోయింది. మా ఆయన వచ్చేస్తే ఇంకా మేము రెడీ అయిపోయి వెళ్ళిపోవడమే. చూపించాను ఆల్రెడీ. నువ్వు మోసేస్తావా బ్యాగ్? కొత్త బ్యాగ్ నీకే. థ్యాంక్ యూ, వెల్కమ్. ఇంకా టైం అయితే 6:35 అవుతుంది. ఇక్కడ మేము స్టార్ట్ అయ్యామన్నమాట. అన్ని సర్దేసి బ్యాగ్లు ఎక్కించేసాం, వెళ్ళిపోతున్నాం. నీకు చెప్పాలి? నీకు వైజాగ్ వెళ్తున్నావా? లేదు, సీతారాంపురం వెళ్తున్నామంట. వైజాగ్ కాదు, సీతారాంపురం. వద్దు, కార్లోనే ఇప్పుడులాగా ఇక్కడ ఆగామన్నమాట. కాఫీ తాగేసి వెళ్ళిపోదాం అనేది. మలై కుల్ఫీ ఉందా? కాఫీ తాగుతూ ఇవి తింటూ టైం పాస్ చేస్తున్నాం ఇక్కడ. కుల్ఫీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట, మలై కుల్ఫీ. సో ఇక్కడ ఒకటే పీస్ ఉంది, ఇంకా సింగిల్ పీస్ తీసుకున్నా వెంటనే. ఇంకా వచ్చామన్నమాట. ఎక్కడ తిరగాలన్నా ఇలా చేయి చూపిస్తుంది. అలాగా అలా తిరగాలట. అమ్మా అమ్మా, ఎవరున్నారు అక్కడ? ఎక్కడికేనంటే వచ్చాం మనము. కొత్త బ్యాగ్ వచ్చేసాం మా అమ్మ వాళ్ళ ఇంటికి. వచ్చినట్టు ఎదురుగా ఫోటో కనిపిస్తుంది అనమాట. అది నాదే, ఎవరో అనుకోకండి. నాని అక్కర్లే. ఈ ఫోటో చూసినప్పుడు నీకేటనిపిస్తుంది? ఎక్కడ వచ్చినట్టు చూడండి. ఈ ఫోటో మా డాడీది. ఈ మంచం మాత్రం అయ్యో అన్నీ తెచ్చాను కానీ ఏదటమ్మా ఇవి చెప్పింది మా అమ్మ. తమ్ముడు ఎవరా అని చూస్తుంది. అది ఎవరమ్మా? ఎవరు ఏడలేదు. కిందటిసారి వచ్చినప్పుడు మాత్రం వెయిట్ చేసింది అనమాట. చూస్తుంది మొక్కలు. ఒక విషయం ఏంటంటే ఈరోజు మీతో నేను ఇంకా షేర్ చేసుకోలేదు. లెనీష్ అమ్మకి ఈ రోజుతో 8 months కంప్లీటెడ్ అనమాట. 8th month బర్త్డే. యాక్చువల్గా మేమైతే ఈసారి ఏం తీయలేదు డ్రెస్. అంతలోపు మా అమ్మ వాళ్ళే తీసేసారనమాట. మేము ఎక్కడికి వస్తున్నామని చెప్పేసి. ఇగోండి లెనీష్ పాపకి కొత్త డ్రెస్. నచ్చిందా? లాగేసుకుంటున్నావు అప్పుడే? చెడ్డీ. అబ్బా హెయిర్ బ్యాండ్ ఇచ్చారా? ఏటిది? నడుం బెల్ట్, తలకర్రా? ఓహో కొత్త మోడల్. నాని చూడ, నానే డ్రెస్ చూడ బాగుంది. డ్రాయర్ బాగుంది. ఇంకా కొత్త డ్రెస్ తీసారనమాట. ప్రేమ మనవరాలు తాత. ఏ తలకర్రా మెడకి నడుముకని చెప్తాను. తలకే
పక్క తలకానే నేను అనుకుంటాను. మీకు తెలిస్తే చెప్పండి, నాకైతే తెలీదు. బట్ మేము వేయడం అయితే దీనికి ఒక దానికి నేను కట్టేస్తాను నాకు తెలిసినంత మత్తుగా. నాని నాని ఇది దేనికి ఇచ్చారు అనుకుంటావు? ఓయ్ ఇదే అంటే అయ్యే అది చెప్పలేదేటి. ఇక్కడ వచ్చేసరికి మా డాడీ గీత్కకి తినిపిస్తాను, మా అమ్మ వచ్చేసరికి ఇంకా లేని పబ్బకి తినిపిస్తుంది అనమాట. నేను ఫ్రీ బర్డ్ అనమాట ఈరోజు. హోటల్ ఇల్లు కదా, అందుకోసం కంపల్సరీగా మా ఇంట్లో టిఫిన్ కంపల్సరీగా ఉంటుంది. ఏదన్నా లేకపోయినా ఇడ్లీ బోండా ఏం కావాలన్నా చట్నీలతో సహా అన్ని అవైలబుల్గా ఉంటాయి కదమ్మా. బాగుందా కదమ్మా? ఇడ్లీ నచ్చిందా? ఓకే ఓకే తిను తిను. అయితే అడిగాను కదా లాస్ట్ కి, మాకైతే ఒక ఐడియా వచ్చింది, నాకే వచ్చింది అనమాట. ఇలా ఎవరికి రాలేదు, ఇలాగే కడతారని చెప్పేసి బావు కట్టామన్నమాట ఇలాగా. వావ్ సూపర్ సూపర్ స్టిక్కరా. ఇప్పుడైతే ఇక్కడ బ్యాక్ డ్రాప్ సెట్ చేసాము ఇంటి దగ్గర ఉన్న రగ్గుతోని. ఇక్కడైతే ఎవరు చెయ్యను వింతగా మేము చేస్తామన్నమాట. ఇంట్లో బాండలే ఉన్నాయి 8 అంకి వేయడానికి. సో 8 అంకి దీంతోనే వేస్తాను, అది ముందే వచ్చేస్తుంది బాండలు తినడానికి. లేని సార్ అదే సార్ తినేద్దు రోడ్లు పెట్టుకుని. లేని అవేటమ్మా? తీస్తుంది ఒకటేం తీస్తుంది అది బయటికి, అదేం చేయడం చెప్పి ఇది ఒక దయ్యి. కానీ నాని ఆ తలకి బాగుంది ఇప్పుడు చూడడానికి లుక్. హెయిర్ బ్యాండ్ డాడీ మంచి డ్రెస్ కొన్నావు డాడీ, న్యాయం చేసి డ్రెస్. ఇప్పుడు వాళ్ళ నాన్న 8 పెడితే ఇప్పుడు వాళ్ళిద్దరు కూతురులు తీస్తారు చూడండి. తినేద్ది ఇప్పుడు నోట్లు. అంతే మోడల్ అది. సైజ్ పెద్దది చిన్నది వేస్తారే, కిందది పెద్దది పెడతారే. సో 8 బాండలతో నెట్సాము. అయ్ లేని లేని చూడు బాండలు కసుకో దిక్కాసు చూడు. నన్ను వెంక్తి వెంక్తి బాండా బాండా చెరిపిస్తుంది అందుక మాకని చూపించు అంతే అండి. చెల్లికి పెట్టి యాకంగా బాండాలి నలిపి నలిపి వదిలేస్తుంది లేనీష. అది కూడా నీకు చెప్పినంత దయ అయిపోయింది. ఇక్కడైతే టిఫిన్ అనమాట పెట్టేశారు, బాండాలు అనమాట ఈరోజు తినడమే. లేనీషమ్మకి 8 వేసాం కదా ఆ బాండాలు ఇవి. ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇంకా ఆడతారు అనమాట పిల్లలు. ఎంత టైం అవుతుందో వీళ్ళు పడుకునేసరికి. హచ్చిలు హచ్చిలు. సో ఇది మ్యాటర్ అనమాట. నాకు ఫ్రంట్ క్యామ్ క్వాలిటీ అయితే బాగా రావట్లేదు. యాక్చువల్గా ఏమైందంటే గీతకి ఏదో పగలగొట్టేసినట్టుంది, ఫ్రంట్ అంతా గ్లాసు పగిలిపోయింది అనమాట. రేపు ఒకసారి వెళ్ళి దీని డిస్ప్లే గట్రా మార్చాలి. అక్కడ అంతా క్రాక్స్ వచ్చేసింది. సో ఎంత తుడిసినా కూడాను లైటింగ్ ఇలా వస్తుంది. నేను చూద్ది ఎలా వస్తుందో. ఇక్కడ తుడిసినా కూడా నీట్గా రావట్లేదు అనమాట కదా. డిస్ప్లే అక్కడ పగలు కొట్టేస్తాడు అలాంటి వాళ్ళు. ఇద్దరు పట్టుకుని సెల్ ఇలా కొడతాను అనమాట నేలకి, అలా ఉంటది. సో ఈ వీడియో కూడా నేను ఎక్కడితే ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సాటర్డే మీకు చాలా మంది అన్నారు సాటర్డే సండే మాకు చెప్పాలి స్టోరీ అని చెప్పేసి. కంపల్సరీగా చెప్పేస్తాను. సాటర్డే ఖాళీగా ఉంటారు అనమాట మా ఆయన, ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఓకేనా, బాయ్ బాయ్.